కూటమి అధికారంలోకొచ్చి 7 నెలలవుతోంది. కొత్త ఏడాది కూడా వచ్చింది. కానీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు అని ఇంటింటా వెలుగులు అని చెప్పుకొచ్చిన చంద్రబాబు హామీలు నీటిమీద రాతల్లా ఉన్నాయంటూ వైసీపీ విమర్శిస్తోంది. 6 గ్యారంటీలను గాలికొదిలేసిన మోసం స్టార్ చంద్రబాబు అంటూ సెటైర్స్ వేస్తోంది. కొత్త సంవత్సర కానుకగా వెన్నుపోటు అస్త్రాలను ప్రజలపైకి సంధిస్తున్నారని వైసీపీ ఘాటుగానే కామెంట్స్ చేస్తోంది. 6 నెలల్లో 1.12 లక్షల కోట్ల అప్పు, 15 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం, రోడ్ ట్యాక్స్, బీచ్ ఎంట్రీ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, గిట్టుబాటు ధరకు మంగళం, కోట్లలో ఆరోగ్యశ్రీ రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఇవే ప్రజలకు బాబు సూపర్ 6 కానుకలు అని సెటైర్లు వేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో భారీగా పన్నుల మోత, అప్పుల వాత ఇవే ఎక్కువగా కనిపిస్తున్న అంశాలు. సూపర్ 6 పథకాల రూపంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, అది ఇవ్వలేదు. పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇస్తామన్న 20,000 ఇవ్వలేదు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎసరు పెట్టే కార్యక్రమం చేపట్టారు. రోగులంతా ఏమైపోవాలి అన్న ధ్యాస లేకుండా పోయింది కూటమి ప్రభుత్వానికి. ఇక ముఖ్యమైన అంశం సూపర్ 6 హామీలు. కరెంటు ఛార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగలో తొక్కేశారు. కూటమి పాలనలో ప్రజలపై భారీ విద్యుత్ ఛార్జీల భారం పడింది. 9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్కు 92 పైసల అదనపు భారం ప్రజలపై పడుతుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా భారీ ఆదాయం పొందేందుకు రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెంచారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల కొనుగోలుపై 15 నుంచి 20% వరకు పెరగబోతున్నాయి. అంటే అన్నీ పెరిగేవే తప్ప ప్రజలకొచ్చేవి, ఇచ్చేవి ఏమీ లేదు అని ప్రజలకు అర్థమైపోయింది. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబు ఎల్లో మీడియా గ్యాప్ లేకుండా విమర్శలు చేస్తూ వచ్చారు. మరిప్పుడు సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి ఎందుకు అమలు చేయడం లేదు? పోనీ సంపదను సృష్టించడానికి ఎందుకు తొందరపడ్డం లేదు అని ప్రజలు, వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రతి వారం అప్పులు తీసుకున్నారంటూ రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారన్న విషయాన్ని ఎందుకు ఎత్తి చూపడం లేదని అడుగుతున్నారు. ఒక పక్క అప్పులతో రాష్ట్రంపై పెను భారం మోపుతున్న సీఎం చంద్రబాబు, మరోపక్క వైసీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడరేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేస్తున్నారు. ఇక ముఖ్యంగా కూటమి ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటున్న నిర్ణయం. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆలోచించి నెమ్మదిగా ఆ పథకం ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోంది. అందుకే ముందు ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ అన్నారు, ఇప్పుడు ఆరోగ్య రక్ష పథకం అంటున్నారు. ఒకే అవసరం కోసం ఇన్ని పథకాలు పెట్టి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఇప్పుడు దీన్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లోని బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవిగా కాకుండా వాళ్లను ఇబ్బందులకు గురిచేసేలానే కనిపిస్తున్నాయని వైసీపీ ఫైర్ అవుతోంది. రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు, ఆ తర్వాత చంద్రబాబు చెప్తూ వచ్చారు. అందుకే ప్రజలంతా కూడా నమ్మి ఓట్లేశారు. కానీ ఇప్పుడు హెరిటేజ్ షేర్లు, ఏడీఆర్ ప్రకటించిన ఆయన ఆస్తులు చూస్తుంటే చంద్రబాబు ఈ రాష్ట్రానికి కాకుండా కేవలం తన కుటుంబానికే సంపద సృష్టించుకుంటారని స్పష్టంగా తేలిపోయిందని వైసీపీ శ్రేణులు, ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు జగన్ అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని ముంచి రిచెస్ట్ సీఎం అయ్యాడు అన్న చంద్రబాబు కూడా ఇప్పుడు అలాగే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూ వాళ్ల ఆస్తులు పెంచుకుంటూ రిచెస్ట్ సీఎం హోదాలో గొప్పగా వెలిగిపోతున్నారు. కానీ ప్రజలు మాత్రం అంధకారంలోనే ఇంకా మగ్గిపోతున్నారు. ఏదేమైనా చంద్రబాబు సూపర్ 6 ఈ ఏడాదైనా ఉంటుందో లేదో చూడాలి.